చెప్తుంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచేదను, నీ నామమును నిత్యము సన్నతించేదను. చూడండి ఇక్కడ కూడా దావీదు కీర్తనలు, దావీదు ఎంత చక్కగా దేవుని మహిమపరుస్తున్నాడు. ఈయన కూడా ఎన్నో కష్టాలు ఆయన జీవితంలో. రాజమైన దేవ నిన్ను ఘనపరిచేదను. దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. ఈయన జీవితంలో కూడా ఎన్నో 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 జరిగాయి, కానీ దీనిని ఆయన విడిచిపెట్టలేదు. కొందరైతే భయపడి పారిపోతారు, కానీ ఈయన పారిపోయేటువంటి విధానం కాకుండా ఎక్కడ పాపం చేశానో అక్కడనే జీవితం ఉన్నదని చెప్పి గ్రహించుకొని వెనుదిరగకుండా పారిపోకుండా దేవునికి సాగిలి పడుతున్నట్టుగా చూస్తుంటున్నాను. నేను నామం నిత్యము సన్నతించదను, ప్రభువా నీవే నాకు దిక్కు అని చెప్పి ఆయన పారిపోలేదు. పాపం చేసింది వాస్తవే, కానీ అతను పారిపోలేదు. నేను నామం నిత్యము సన్నతించేదను, అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నేను నామమును స్తుతించేదను. చూడండి, ఆయన జీవితంలో ఎన్నో 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 సమస్యలు జరిగినాయి, కానీ ఆయన అంటున్నాడు అనుదినము నేను నిన్ను స్తుతిస్తానని చెప్పి అంటున్నాడు. మనమైతే అటువంటి కార్యములు చేసి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి దేవుని ముందరికి? నేను ఇంత పాపం చేశాను, ఇంత చెడ్డ పనులు చేశాను, ఇంత చెడ్డ కార్యములు చేశానని చెప్పి చాలామంది మనం భయపడి దేవునికి దగ్గరగా ఉండలేక దూరం భయపడి పారిపోతాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కాపాడని చెప్పి ఆయన యొక్క క్షమాగుణము నేటి సమాజంలో ఎంతమంది మనం అనుసరిస్తుంటున్నాం. మానవుడు అనగానే పాపి, మానవ స్వభావమే పాపి. కనుక ఆ పాపి అయినటువంటి మానవుణ్ణి దేవుడు కనికరించకుండా ఉంటాడు. కనుక ఒక సామెత ఉన్నది, ఒక వాక్యం ఉన్నది. ఆ యొక్క నీ తండ్రి రొట్టెనడితే ఆ రాతినిచ్చిన, చేపనడితే పామునిచ్చిన అటువంటి సామెత ఉన్నది. రొట్టెనడిగితే రాతినిచ్చిన, చేపనడిగితే పామునిచ్చిన. ఏ కన్న తండ్రి తన కుమారుడికి రొట్టెని అడిగినప్పుడు రొట్టెనే ఇస్తాడు, చేపని అడిగినప్పుడు చేపనే ఇస్తాడు. కానీ వీటికి వ్యతిరేకంగా తన కుమారుడికి సమాధానం ఇవ్వడు. కానీ కుమారుడికి తండ్రికి పొసగదు. కుమారుడు తండ్రి ఎడల అనేకమైన తప్పులు చేసి ఉంటాడు. కానీ ఆ తండ్రి అలాంటి స్వభావం కలిగి ఉంటాడంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా కుమారుని క్షమించే తండ్రులే ఉన్నారు. కానీ నేటి సమాజంలో అయ్యో నా కుమారుడు తప్పిపోతున్నాడు, అయ్యో నా కుమారుడు పసిపిల్లగాడు తప్పిపోతున్నాడు అని చెప్పి కనికరం కలిగి కుమారుని ఎప్పుడు నా కుమారుడు ఎప్పుడు తెలుసుకుంటాడని చెప్పి కుమారుడు ఎన్ని తప్పులు చేసినా క్షమాగుణం కలిగి నా కొడుకు ఏం చేయాలి, ఎలా నా కుమారుడు వింటాడు అని చెప్పి ఎదురు చూసినటువంటి తండ్రిని ఇక్కడ మనం చూడగలం. అలాగని ఎదురు చూసినటువంటి దేవుణ్ణి ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక అటువంటి అవగాహన దావీదు ఇక్కడ చేసుకున్నాడు. తండ్రి నీ ఎడల నేను తప్పు చేసింది వాస్తవం, పాపం చేసింది వాపమే, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి అక్కడ అతని క్షమాగుణం కనపడుతుంది. మొదటి పాఠములో రూతు గ్రంథములో ఆమె కూడా పాపిష్టి దేశం నుండి వచ్చింది కాక తన కుటుంబంలో ఘోరాతి ఘోరం జరిగిపోయి, తన పెనిమిటి చనిపోయి, తన మామ చనిపోయి, తన కుటుంబంలో ఎన్నో అలజడి కలిగినప్పుడు కూడా ఆమె వెనుతిరగకుండా ఆమెను దూషిస్తారేమో చెప్పి అనుకోకుండా, అత్త కొడుతుందేమో తిడుతుందేమో, నా వల్ల ఈ కుటుంబానికి హాని జరిగిందేమో చెప్పి అనుకోకుండా వాళ్ళ అత్త నువ్వు వెళ్ళిపోన్నప్పుడు, అమ్మ నీ జీవితాన్ని బాగు చేసుకున్నప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళకుండా, అత్తమ్మ చాలు నాకు ఈ జీవితం చాలు, ఇంకా చాలు, నాకు ఏ పెనిమిటి వద్దు, ఎవరు వద్దు అత్తమ్మ, నీ మాటలు నీ దగ్గర నేను బ్రతుకుతాను, నీతోనే జీవితం కొనసాగిస్తాను అన్నప్పుడు వాళ్ళ అత్తమ్మ ఎంత వారించినా కూడా వెళ్ళలేదు. వెళ్ళిపోని కొత్త జీవితాన్ని ఆరంభించుకో అని చెప్పినప్పుడు వెళ్ళలేదు. కానీ ఆ జీవితంలో సుఖము లేదు, నీ మాటలతోనే నాకు సుఖం ఉందని చెప్పి తన అత్త మాటలు గ్రహించుకొని నిలబడి తనకు కొత్త జీవితాన్ని పొందుకున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ కూడా అలాంటి తలంపులు కలిగి అందరం మనం జీవిస్తుంటున్నాం. ఇక్కడ కూడా దావీదు దేవుని ఎడల, దేవుని యొక్క ముందు, దేవుని పాదాల దగ్గర, దేవుని సమీపమున, దేవుని యొక్క ముందర ఎంత ఘోరమైన పాపములు చేశాడో. నేటి మానవత్వం కూడా అదే పాపంలో వెళుతున్నది. ఎంత పాపం చేస్తున్నదో, ఎంత పాపం చేస్తున్నదో తెలుస్తున్నదో మనం చూడగలం. కనుకటువంటి పాపిష్టి లోకములో నుండి దేవుడు వెలివేస్తాడని చెప్పి మనం భయపడతాం.
దేవుడు వెలివేస్తాడేమో, నా పాపం దేవునికి తెలిసిపోయిందేమో, దేవుడు నన్ను కనికరించడేమో అని చెప్పి ఎంతోమంది జీవితాన్ని ఇంకా చాలు అని చెప్పి ముగించేటటువంటి వాళ్ళు కూడా ఎందరో కలరు. కానీ ఇక్కడ దావీదు తనను తాను తెలుసుకొని నేనేంటో, నేను చేసింది తప్పే, నేను పాపం చేశాను, తండ్రి నన్ను క్షమించని చెప్పి తండ్రితో మొరపెట్టుకున్నాడు. కనుక ఇక్కడ నేటి లేదా తండ్రికి ఉన్నటువంటి సంతానం ఎందరో పిల్లలు కన్నప్పుడు కూడా తప్పు చేసింది వాస్తవమే అయినా తన తప్పు తను తెలుసుకొని, డాడీ నేను ఈ దినమున పొరపాటు చేశానని చెప్పి తండ్రితో సమాధానపడినటువంటి కొడుకులు ఎందరో ఉన్నారు. పడని కొడుకులు కూడా ఉన్నారు. తండ్రితో సమాధాన పడినప్పుడు తండ్రి ఆ యొక్క కుమారుని యొక్క తప్పులను సవరణ చేసి నూతన జీవితం, నూతన తలంపులు, నూతన ఆ జీవితాన్ని ఇస్తాడన్న సంగతి ఆ కుమారునికి తెలుసు. తండ్రి స్వభావం కుమారుడు గ్రహించినట్లయితే, ఇక్కడ దేవుని స్వభావం మనిషి గ్రహించినట్లయితే కొత్త జీవితం దొరుకుతుందన్నది ఆ యొక్క పిలుపు. తండ్రి మాటతోనే మంచి పిలుపు, తండ్రి మాటతోనే టర్నింగ్ అయి తండ్రి గుణగణాలు కనుగొన్నటువంటి వాడు, తండ్రి స్వభావం చూరగొన్నటువంటి వాడు. పసితనం అనే కుమారుడు పుట్టగానే అయ్యో నాకు మంచి అందమైన కుమారుడు పుట్టా, నా వంశోద్ధారకుడు పుట్టా అని చెప్పి తండ్రి ఆ యొక్క తల్లి గర్భం నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఆ తండ్రి ఆ శిశువును ఆ బ్లడ్తో ఉన్నా కూడా ఆ యొక్క అనేకమైనటువంటి మలినమైనటువంటి ఆ యొక్క స్మెల్ వాసన ఉంటున్నా కూడా అయ్యో నా రక్తం, నా యొక్క డిఎన్ఏ, నా కుమారుడు నా వారసుడు అని చెప్పి కౌగిలించుకొని ఎంత ముద్దులాడతాడో కుమారుణ్ణి, ఎంత కౌగిలించుకుంటాడో ఆ యొక్క ప్రేమను కుమారుడి మీద కనపరుస్తాడు. ఆ యొక్క ప్రేమను చూస్తూ పెరిగినటువంటి ఆ కుమారుడు తండ్రి సుగుణాలను కనుక్కొని తిరిగి రిటర్న్ అయిపోయి, తండ్రి నేను నీడల పాపం ఎన్ని చేస్తున్నా, డాడీ నువ్వు చెప్పిన పని నేను అబద్ధం చేస్తున్నా, నువ్వు చెప్పిన పని నేను చేయడం లేదు, నువ్వు చెప్పినట్టు నేను చదువుకోవడం లేదు, నువ్వు చెప్పినట్టు పెళ్లి చేసుకోవడం లేదు, నువ్వు చెప్పినట్టు నేను చదువుకోవడం లేదు, నువ్వు చెప్పిన పని చేయడం, నువ్వు చెప్పిన ఉద్యోగం చేయడం లేదని ఎంతమంది రిటర్న్ అయిపోయి తండ్రి మాటలకు, తండ్రి ఆలోచనలకు, తండ్రిని ఆధారం చేసుకొని నడుస్తున్నటువంటి సంతానం ఉన్నారు. అబ్బాయిలైతేనేమి అమ్మాయిలైతేనేమి తండ్రితోనే నా జీవితం ఉన్నది, నా తండ్రి నాకు కొత్త జీవితాన్ని ఇస్తాడు, నేను అనేకమైనటువంటి తప్పుడు మార్గంలో వెళుతున్నాను, చెప్పుడు మాటలు విని, స్నేహితుల మాట విని, సమీప బంధువులేమి, దూరస్తులేమి ఎందరూ అయినా మా తండ్రి లాంటి మాట లేకుండా వేరే మాటలు చెప్పి నన్ను ఉసిగొల్పి చెడగొట్టే మాటలు చెప్పినా కూడా నేను వెళ్ళిపోయి తప్పుడు మార్గంలో వెళ్ళిపోయినా కూడా నా తండ్రి కనికరం కలిగే ఉన్నాడు, కానీ నా జీవితాన్ని బాగా చేయడానికే ఉన్నాడని చెప్పి తిరిగి కనుక్కొని వచ్చినటువంటి కుమారునికి ఎలాంటి జీవితం దొరుకుతుంది, వచ్చిన కుమార్తెకి ఎలాంటి జీవితం దొరుకుతుంది అనేది ఈ దినమున అంశం. దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి పిలుపు కలిగి ఉన్నాడు, ఎలాంటి తలంపులతో ఉన్నాడు. గాడ్స్ కాల్ ఈ దినమున ఎలాంటి పిలుపు ఇస్తున్నాడంటే దయను చూపుటకే నా పిలుపు. అలాంటి దయను చూపుతున్నాడు. నీకు డిఎన్ఏ ఇచ్చిన నీ తండ్రి కూడా అలాంటి దయను కలిగి ఉన్నాడు. ఈ సకలము చేసినటువంటి దేవుడు కూడా దయను కలిగి ఉన్నాడు. నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు, కుమార్తె నీవు అనేకమైన పాపంలో వెళుతుంటున్నావు, నువ్వు నడిచే త్రోవలు మంచిగా, నువ్వు కలిగి ఉన్న అభిప్రాయాలు మంచిగా, నీ తలంపులు మంచిగా, నువ్వు వెళుతున్న మార్గం మంచిది కాదని చెప్పి నీ ఆత్మైన తండ్రి, నీ శరీరానుసారమైన తండ్రి కూడా నిన్ను వారిస్తుంటున్నాడు. ఆత్మానుసారమైన తండ్రి అయిన దేవుడు నిన్ను వారిస్తుంటున్నాడు. వీరిద్దరు నేను గుర్తించినప్పుడు, శరీరానుసారమైన తండ్రిని గుర్తించినప్పుడు, ఆత్మానుసారమైన తండ్రి అయిన దేవుని గుర్తించినప్పుడు నీ జీవితం ధన్యకరమవుతుందని చెప్పి ఇక్కడ మాదిరిగా మనకు రూపంగా ఒక ఆడపిల్ల కనపడుతుంటే కూడా చూడండి. ప్రతి తండ్రికి పిల్లల వల్ల అనేకమైన శోధనలు వస్తాయి, అనేక మందిని ఇబ్బందులు వస్తాయి. అయినంత మాత్రాన ఆ శ్రమలు నా పిల్లలు చేసిరు కదని తండ్రి క్షమిస్తాడే, కానీ నీ వలన నాకు ఇన్ని నష్టాలు జరిగినాయి, కష్టాలైనాయి, అవమానాలు అని చెప్పి ఏ తండ్రి కూడా తన పిల్లలను కాదనుకోలేడు, పోగొట్టుకోలేడు. కూతురు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, కుమారుడు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా క్షమించడానికి తండ్రి సిద్ధంగా ఉంటాడే. కానీ నువ్వు ఇలాంటి పొరపాటు చేస్తేవి, నువ్వు మంచివాడు కాదు, నువ్వు చెడ్డవాడు కాదు, ఏ తండ్రి తన పిల్లలను దూషించుకోలేడు. ఇక్కడ అంతకంటే గొప్ప తండ్రి అయిన దేవుడు కూడా తన పిల్లలను నివారించలేడు, తన పిల్లలను దూషించలేడు, తన పిల్లలను దూరంగా చేసుకొనలేడని మనం గ్రహించాలి.
ఇక ఎలాంటి దయ కలిగి ఉన్నాడు, ఎలాంటి పిలుపు కలిగి ఉన్నాడు. అయ్యో నా పిల్లలు ఎప్పుడు నా కనికరం చూస్తారు, ఎప్పుడు నా యొక్క ప్రేమను కనుక్కుంటారని చెప్పి ఆత్మైన దేవుడు ఆకాశం నుండి చూస్తూ నీ వైపు ఉన్నాడు. నిన్ను పిలవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ పిలుపును ఇక్కడ రూతము పొందుకున్నది. ఇక్కడ కూడా దావీదు కూడా పొందుకొని ఆ పిలుపును అందుకొని ప్రభువా ప్రభువా అని చెప్పి అడుగుతుంది. రాజువైన నా దేవా నిన్ను గనపరచదు, నీ నామం నిత్యం సన్నతించదు. అనుదినము నేను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. చూడండి, దావీదు కూడా అనేకమైన పాపములు చేసినప్పుడు, మా పాపం మార్గమును వెళ్ళినప్పుడు, కానీ నా తండ్రి నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చేసినా నా తండ్రి క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడని చెప్పి తండ్రి ప్రేమను ఆయన కనుక్కున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, వైపు నేను ఇంత పాపం చేస్తే నా తండ్రి ఎదుట నా తండ్రి క్షమించరాని పాపం చేశాను, నా తండ్రి నన్ను క్షమిస్తాడు లేదని చెప్పి జీవితాన్ని ముగించేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. జీవితాన్ని కొనసాగించలేక, తల వంచుకొని తండ్రికి ముఖం చూపించలేక, తిరిగి ఆ ఇంటిలో ఉండలేక, తండ్రికి దగ్గరగా ఉండలేక, తండ్రి ఎదురుగా ఉండలేక, శరీరానుసారమైన తండ్రికి దూరంగా ఉండాలని ఇష్టపడతారు. ఆత్మానుసారైన తండ్రి అయిన దేవుని కూడా దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఈ ఇద్దరు తండ్రులు ఒకే స్వభావం కలిగి ఉన్నారని, శరీరానుసారమైన తండ్రికి అంత ప్రేమ ఉన్నప్పుడు ఆత్మానుసారమైన తండ్రిని దేవుడు లోకం కలగజేసిన దేవుడు తండ్రి అయిన దేవునికి ఎంత కనికరం ఉండాలి, ఎంత కృప ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. ఇక్కడ ఆ ప్రేమను ఇక్కడ పాత నిబంధనలో రూతమ్మకు అనుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క పిలుపు, ఆ యొక్క మాటను వాళ్ళ అత్తమ్మ చెప్పినటువంటి మాటలు ఆమె వ్యతిరేకంగా మాట్లాడింది. నువ్వు వెళ్ళి కొత్త జీవితం ఆరంభించమన్నప్పుడు ఆమె వెళ్ళిపోలేదు. అది జీవితం కాదు. మా అత్తమ్మ మాటలే నాకు జీవితాన్ని ఇస్తాయి. ఆ మాట ఆమెను ఆధారం చేసుకొని జీవిస్తాను. నాకే అక్కర్లేదు, ఇంకా ఈ లోకమే అక్కర్లేదు, లోకంలో మనుషులతో నాకు సంబంధం అక్కర్లేదు. మా అత్తమ్మ మాటలతో నేను బ్రతికేయచ్చు అని చెప్పి ఆ మాటలను ఆధారం చేసుకొని అదే గొప్ప పిలుపుగా భావించి దయగలిగినటువంటి పిలుపు ఆమెకు కనబడింది. ఆమె అత్తలో దయగలిగిన మాటలు కలిపి జీవితాన్ని ఇచ్చే మాటలుగా కనపడ్డాయి. అయ్యో మా అత్త నాకు కొత్త జీవితాన్ని, కొత్త భవిష్యత్తునిచ్చే మాటలు కనిపిస్తున్నాయని చెప్పి ఆ యొక్క పిలుపును తెలుసుకొని ఆ రూతమ్మ తన జీవితాన్ని బోయాజుతోనే ధన్యకరం చేసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా దావీదు కూడా అనేకమైన తప్పిదములు చేశాడు. బాల్యం నుంచి కూడా రాజు అయినాక కూడా, పెద్దవాడైనాక కూడా ఎన్నో పాపములు చేశాడు. కొన్ని జీవితాలను నాశనం చేశాడు, ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు. అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రభువా 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 నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నీ నామాన్ని గణపరుస్తా తండ్రి, నేను స్తుతిస్తాను తండ్రి, నువ్వు గొప్ప కనికరము గల దేవుడు అని చెప్పి దేవుని ఎంతగానో మహింపరచుకొని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. పాపం చేసిన తన శరీరానుసారమైన తండ్రి ముందర నుండి పారిపోలేదు, ఆత్మానుసారమైన తండ్రి నుండి కూడా పారిపోలేదు. కానీ తన సరెండర్ అయిపోయినాడు. నా తండ్రి దగ్గర వెలివేసే గుణం లేదు. నా తండ్రి నన్ను పోగొట్టుకునడానికి సిద్ధంగా లేడు. నా తండ్రి నన్ను అలా అంటున్నాడే కానీ, దూషిస్తున్నాడే కానీ, తిడుతున్నాడే కానీ, కొడుతున్నాడే కానీ నా తండ్రి నన్ను కొట్టడంలోనే ప్రేమ ఉన్నది, నా తండ్రి నన్ను దూషించడంలోనే కనికరం ఉన్నది. నా జీవితాన్ని బాగు చేయడానికి నా తండ్రి దూషిస్తున్నాడు, నా జీవితాన్ని బాగు చేయడానికే నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, అవమానం చేస్తున్నాడు. కానీ నా తండ్రి నన్ను బ్రతకనీయడానికి ఆ పని చేస్తున్నాడే కానీ బ్రతకకూడదు, ఈడు ఉండకూడదు, ఈమె ఉండకూడదు అని చెప్పి ఏ తండ్రి కోరుకోడు. ఎంత కఠినమైన తండ్రి కానీ, ఎంత దూషకుడు కానీ, ఎంత దుర్మార్గుడు కానీ, ఎంత కఠినస్తుడికైనా కనికరం కలదంటాడు అని చెప్పి చూడండి. ఒక సామెత ఉన్నది, ఏ ఒక్కరు కూడా తన సంతానాన్ని దూషించుకోలేదు, తన రక్తం ఇచ్చి పుట్టినటువంటి పిల్లలను దూషించుకోలేదు. అనేకమైన పాపంలో ప్రతి తండ్రి ఒకప్పుడు కుమారుడే. ఇక్కడ ప్రతి తండ్రి ప్రతి పిల్లలకు తండ్రిగా ఉంటున్నాడు కనుక తన తండ్రి దగ్గర ఎలాంటి కృపను కనికరం పొందుకున్నాడు, తను కూడా తన పిల్లల్ని క్షమించడానికి అదే కనికరం పొందుకొని ఇప్పుడున్నటువంటి శరీరానుసారమైన తండ్రి కూడా అలాంటి తలంపులు కలిగి ఉన్నాడని మనం గ్రహించుకోవాలి. ఏ తండ్రి కూడా తన పిల్లలను దూషించుకోలేడు. దూషిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడని అర్థం. కొడుతున్నాడంటే కొత్త జీవితానికి ఇవ్వడానికి, నా పిల్లలకు తెలియదు, భవిష్యత్తు తెలియదని చెప్పి కొత్త జీవితం ఇవ్వడానికి ఆ తండ్రి పిల్లల ఎడల కఠినత్వం చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఆ కఠినత్వంలో గొప్ప ప్రేమ కలదు, కొత్త జీవితం ఇచ్చే మాటలు ఉన్నాయని చెప్పి
అక్కడ రూతమ్మ ఆ యొక్క వాళ్ళ అత్త మాటలలో గొప్ప కనికరం చూసింది, గొప్ప పిలుపు చూసింది, కొత్త జీవితాన్ని పొందుకున్నది. ఇక్కడ దావీదు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని చూశాడు, శరీరానుసారమైన తండ్రి గొప్పతనాన్ని చూశాడు. గొర్రెలను మేపమని చెప్పి పంపించిన తండ్రికి కృతజ్ఞతగా ఉన్నాడు. కానీ తను చేసినటువంటి పాపములతో పారిపోలేదు. అయ్యో నేను ఇంత పాపం చేశాను, ఈ పాపం చేయకుండా ఉండాల్సిందని చెప్పి తిరిగి ఆయన రిటర్న్ అయిపోయి శరీరానుసారమైన తండ్రికి తల్లికి కృతజ్ఞతగా ఉన్నాడు, ఆత్మానుసారమైన దేవదేవునికి తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతగా ఉన్నాడు. నేడు కూడా మనం ఎందరము దేవుని ఎడల ఇలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉంటున్నాం. ఇలాంటి స్వభావం ఎందరికీ ఉన్నది. తండ్రి అయిన దేవునికి ఎంత మనము ఆ కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, శరీరానుసారమైన తండ్రికి మనం ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉంటున్నాం అనేది మనం గ్రహించబద్దులమంటున్నాం. కొంచెం ముందుకు వెళ్దాం.